ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నాయకుడు, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ గాడ్ ఫాదర్ లచ్చన్న గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన డిఆర్ఓ వెంకటాచారి గారికి, యథావత్ రామకృష్ణ గారికి, పీజీఆర్ఎస్ఏ ప్రెసిడెంట్ రామరెడ్డి గారికి, మా ప్రెసిడెంట్ తహసీల్దార్స్ అసోసియేషన్ రామలన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున డిప్యూటీ కలెక్టర్లకి, అధికారులకి, ఆఫీసర్స్కి, మన రెవెన్యూ కుటుంబ సభ్యులందరికీ నా పేరు పేరున నా హృదయపూర్వక శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకు ముందు ఈ ప్రభుత్వంకి ముందు మనం ఎలా ఉన్నామో, ఇప్పుడు ఎలా ఉన్నామో, మనం సాధించిన విజయాలేంటి, సాధించుకోవలసిన లక్ష్యాలేంటి అనే దాని గురించి ఈ సభలు నిర్వహించడం జరుగుతుంది. సుడిగాలిల అన్ని జిల్లాలు దాదాపుగా పర్యటించి ఈ హైదరాబాద్ గడ్డ మీద, మన రాజధాని అయిన హైదరాబాద్ గడ్డ మీద మేము సైతం అని మీ అందరితో అనిపిస్తూ భవిష్యత్ కార్యాచరణకి అడుగులు వేయాలని ఈ హైదరాబాద్ గడ్డ మీద 4 జిల్లాల అధికారులతో ఏర్పాటు చేయడం జరిగింది. మనం సాధించిన విజయాలు చెప్పుకోవాలంటే అందరికి తెలిసినాయే. దాంట్లో అతి ముఖ్యమైనవి 33 గ్రేడ్ సెలెక్షన్ కోర్స్ అండ్ ఈ 11,000 మనం ఇప్పుడు డిపార్ట్మెంట్ బలోపేతం కావాలి అంటే మనకు కావాల్సింది మ్యాన్ పవర్. అతి ముఖ్యమైనది మ్యాన్ పవర్. దాంట్లో ప్రతి గ్రామానికి ఒక గ్రామ పాలనాధికారి వస్తున్నారంటే దాని వెనకాల లచ్చన్న కృషి ఎంతో ఉంది. భూభారతి చట్టంలో తను సైంటిఫికల్గా రూపొందించి మళ్ళీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా అందరినీ మళ్ళీ ప్రతి గ్రామానికి ఒక అధికారిని తీసుకురావడానికి లచ్చన్న కృషి దీంట్లో ఎంతో ఉంది. అలాగే చాలా అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన తెలంగాణలో రెవెన్యూ పరిపాలన ఎలా ఉంది అనే దాంట్లో ఆల్ ఇండియా ఫెడరేషన్ మీటింగ్ ఒకటి వెళ్ళాం మేము. స్టేట్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉంది, ఆల్ ఇండియా ఫెడరేషన్ అఖిల భారత స్థాయిలో. అక్కడ కూడా మన డిపార్ట్మెంట్ ఇక్కడ అక్కడ లచ్చన్నకు గుర్తింపు లభించింది. రీసెంట్గా 3 months ago ఇన్విటేషన్ వస్తే వెళ్ళాము. అక్కడ అడిగారు అన్నట్టు, లచ్చిరెడ్డి గారు మీరు చాలా సక్సెస్ఫుల్గా అక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేకుండా డిపార్ట్మెంట్లో ఒడిదొడుకులు లేకుండా అన్ని సమస్యలన్నీ పరిష్కరించుకుంటున్నారంట, ఎలా అని అడిగితే అన్న చెప్పారు చాలా విషయాలు. ఒక 2-3 గంటలు వాళ్ళు అన్న సలహాలు సందేశాలు తీసుకున్నారు. అది చాలా గొప్ప విషయం. మనకు అఖిల భారత స్థాయి లెవెల్లో మనల్ని గుర్తించి మనల్ని ఇన్వైట్ చేస్తున్నారంటే. ఇంకోటి మీ అందరికి తెలిసిందే, రీసెంట్గా 17 మందికి ఐఏఎస్ కన్ఫర్డ్ ఫైల్ ఒకటి ఉంది. ఇప్పుడు ఇంటికి ఒక పెద్ద దిక్కు లేకపోతే ఎలా ఉంటుందో, ఉండాలి కదా కంపల్సరీ. అలా మనకు కూడా ఒక పెద్ద దిక్కు ఉండాలి, అవసరం. ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలుగుతాం, కానీ అందరి పనులు ఒకే వ్యక్తి కూడా చెయ్యాలి అంటే ఒక వ్యక్తి కావాలి. అందరూ అన్ని పనులు చేసుకోలేరు. సో అలా లచ్చన్న ముందుండి, మనకు తెలియదు తను ఏం చేస్తున్నాడు, మనం చూడట్లేదు. ఏ పనైనా ఫాలో అప్ చేయకపోతే అవ్వదు, మనకు తెలిసిన విషయమే. మనం కూడా ఎవడైనా వచ్చి అడగకపోతే మనం కూడా చేయం ఆ పని. ఎవరో వచ్చి 4 సార్లు తిరుగుతాయని అయ్యో ఈయన వస్తున్నాడు కదా అని పని చేస్తూ ఉంటాం. అలా ఇప్పుడు లచ్చన్న ఇప్పుడు ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నామంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ హిస్ ఎఫర్ట్స్ బిహైండ్ దిస్. తను అనుకోకపోతే ఈ కార్యాచరణ ఉండదు, మనం అందరం కలుసుకోము, ఏం మాట్లాడుకోము, మన భవిష్యత్ కార్యాచరణ ఉండదు, ఏం సాధించినవి తెలుసుకోము. సో ఒక గాడ్ ఫాదర్ ఉండాలి. అలా లచ్చన్న ముందుండి నడిపిస్తున్నాడు. ఇంకోటి ఈ 17 మంది ఐఏఎస్ ఆఫీసర్స్, అదే అందుకే చెప్తున్నాను, ఫాలోఅప్ విషయం అందుకే వచ్చింది. అది కింద మీద పడుతూ క్వెరీస్ పడుతూ ఉంది ఫైల్. నేనే సాక్ష్యం. బిఎండి ఎక్క గారి దగ్గర ఉంది, ప్రిన్సిపల్ సెక్రటరీ. ఓ రోజు తనకేదో డౌట్ వస్తే ఎవరు చెప్పలేకపోతే లచ్చన్ననే దానికి సంబంధించిన ఆఫీసర్స్ తీసుకెళ్ళి అది పాజిటివ్గా మూవ్ చేయించారు. ఇప్పుడు అతి త్వరలో మన దగ్గర నుండి మన డిప్యూటీ కలెక్టర్స్ స్పెషల్ గ్రేడ్ వాళ్ళు 17 మంది ఐఏఎస్ కన్ఫర్డ్ అయ్యి మన రాష్ట్రంలో కలెక్టర్లు కూడా విధులు నిర్వహించబోతున్నారు. 21, I'm sorry,
I'm correcting myself now, it is 21, not 17. సో ఇంకోటి లచ్చన్నని చూస్తే ఆయన నాయకత్వం గురించి చెప్పాలంటే ప్రపంచ స్థాయి చరిత్ర కలిగిన ఒక ముగ్గురు నలుగురు నాయకులు గుర్తొస్తారు. అందులో శామ్యుయల్ గోంపస్ అమెరికన్ ఫెడరేషన్ లేబర్ వ్యవస్థాపకుడు ఆయన. అప్పుడు అక్కడ కార్మిక ఉద్యోగస్తులను తీసివేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆయన వాళ్ళకు ఉక్కు కవచంగా ఉంది, వాళ్ళ సంక్షేమంకి పాటుపడిన వ్యక్తి. ఇంకొకరు హోసే మరియా అని స్పెయిన్లో 80,000 ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళ ఫ్యాక్టరీలో. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఇస్తాడు. దే ఆర్ నాట్ ఎంప్లాయీస్ దేర్, ఎవ్రీబడి ఈజ్ అ పార్ట్నర్ ఇన్ ద ఫ్యాక్టరీ. అలాగే లచ్చన్న మనకి ఆయన నాయకత్వంలో మనకు పాలుపరుస్తూ మనందరినీ నాయకులుగా తీర్చిదిద్దుతున్నారు. అలా ఎవరు చేయరు జనరల్గా, ఆయనే లీడర్ ఉండాలని అనుకుంటారు. మేమందరం లీడర్లం బికాజ్ ఆఫ్ హిమ్. నేనైనా రామకృష్ణ అయినా రాములన్నైనా దయాస్ మీద ఉన్న ప్రతి ఒక్క నాయకుడు గర్వంగా చెప్తుంటాడు లచ్చన్ననే లీడర్లుగా రూపొందిస్తున్నాడు. ఇంకోటి లీడర్ల ఫ్యాక్టరీ, గనుల ఫ్యాక్టరీల లాగా నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఒకరు కాకపోతే ఒకరు ఉండాలి, ఏ సమస్యలు ఉండకూడదు అని అలా చేస్తున్నారు. ఇంకోటి ముఖ్యమంత్రి గారి దగ్గర జేఏసీ మీటింగ్లో వెళ్ళినప్పుడు అందరూ ఏదేదో మాట్లాడుతుండే, చిన్న చిన్న పనికిరాని పనుల మీద. అన్న 3 సంక్షేమ పథకాల గురించి చెప్పింది, మన సంక్షేమం గురించే మాట్లాడాలి. సార్ మా కుటుంబ సభ్యులంతా రెవెన్యూలో పనిచేస్తున్నారు, అడిగిన వాళ్ళందరికీ మీరు చెప్పిన వాళ్ళందరికీ భూములు ఇస్తున్నారు. మరి మా కుటుంబ సభ్యులు ఎప్పుడన్నా రిటైర్ అయిన తర్వాత వెనక్కి చూసుకుంటే ఇల్లు కట్టుకుందామంటే 100 గజాలు జాగలేదు. అయ్యో మరి ఏం చేద్దాం లచ్చిరెడ్డి గారు అన్నారు. సార్ 4th సిటీ ఎలా డెవలప్ చేస్తున్నారు, అక్కడ మీరు ఎలా అందరు కొనుక్కుంటున్నారు, మేము కూడా కొనుక్కుంటాం, అక్కడ ఇవ్వండి అంటే అప్పుడే సిఎస్ గారికి చెప్పారు, ల్యాండ్ అక్వైర్ చేయమన్నారు. ఎన్ని వేల ఎకరాల 5,000 10,000 అని అడిగారు. లచ్చిరెడ్డి గారు మీ ఆర్డీఓలో ఉంటారు కదా, మీరు ముందు పడండి, నేను ఐఎమ్ ఓకే ఫర్ దట్ ప్రపోజల్ అని చెప్పారు. అలాగే మనం హాస్పిటల్స్కి వెళ్తే వైద్యం గురించి తెలిసిందే. సో అక్కడ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి కూడా అన్న సలహా ఇచ్చారు వైద్యం కోసం, ఉచిత వైద్యం కోసం. అది కూడా అండర్ పైప్ లైన్ హెల్త్ కార్డ్స్ గురించి. ఇంకోటి కంప్యూటర్ ఆపరేటర్స్ గురించి కూడా, హెచ్ఆర్ పాలసీ గురించి కూడా సీఎం గారికి అన్న చెప్పారు. ఈ 3 విషయాలు చెప్పారు. అలా సంక్షేమం గురించి మాట్లాడే వాళ్ళు చాలా అరుదు. ఆయన గొప్ప నాయకుడు, ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూ మనకేం చేస్తే బాగుంటుంది, డిపార్ట్మెంట్ని ఎలా బలోపేతం చేయాలని ఆలోచిస్తుంటారు. ఇంకోటి ఆయన మల్టీటాస్కింగ్ చూస్తే నాకు ఇలన్ మాస్క్ గుర్తొస్తాడు. ఇక్కడ ఉండే ఏదో పనులు చేస్తుంటారు, పొద్దున్న 5 గంటలకి స్టార్ట్ చేస్తారు. అలానే ఆయన సేవా దృక్పథం, దలైలామాలోని సేవా దృక్పథాన్ని పుణికిపుచ్చుకొని తనకి చేతనైనంత ప్రతి వ్యక్తికి సేవ చేస్తూ అందరికి సహకరిస్తూ చేదోడు వాదుడుగా ఉంటున్నాడు. ఇంకోటి అన్న ధైర్య సాహసాలు చూస్తే విన్స్టన్ చర్చిల్ గుర్తొస్తాడు నాకు. అలా ధైర్యం అన్న. ఓకే థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ ఒకటే చెప్తా, ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ అవసరం ఉంది మన డిపార్ట్మెంట్ బలోపేతానికి. ఎవరేం చేయాల్సిన పని లేదు, కనీసం వాట్సాప్ గ్రూప్స్లో రెస్పాండ్ అవ్వండి దయచేసి. ప్రతి ఒక్కరు మెంబర్గా ఉన్నారు వాట్సాప్ గ్రూప్స్లో. ఏదైనా అసోసియేషన్ నుండి వస్తే ఎస్ నో ఏదో కనీసం రెస్పాండ్ అవ్వచ్చు కదా, మాకు కూడా ధైర్యం ఉంటుంది కదా, అందరికీ ధైర్యం ఉంటుంది కదా. అరే మన వాళ్ళు వీళ్ళంతా రెస్పాండ్ అవుతున్నారు. దయచేసి మనందరి బాధ్యత అది.